ఈసారి పుష్ప 2 లెక్క మామూలుగా ఉండేలా లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం గట్టిగా జరిగిందే. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకొని 1000 కోట్లకు పైగా జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. బన్నీ కూడా బాలయ్య అన్స్టాపబుల్ షోలో తెలుగు సినిమాల్లో ఇదే హైయెస్ట్ బిజినెస్ అని అన్నాడు. అయితే తెలుగు బిజినెస్ ఎంత అనే విషయంలో క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా 215 కోట్ల టార్గెట్ తో పుష్ప 2 బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవనుందట. అంటే RRR, బాహుబలి రేంజ్ లో పుష్ప 2 టార్గెట్ ఉందన్నమాట. గ్రాస్ పరంగా చూస్తే 400 నుంచి 500 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ చరిత్ర సృష్టించినట్టే. అయితే దానికి అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు కావాల్సిందే. గత సినిమాల్లో లాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్ప 2 టికెట్ రేట్లను పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చేలా ఉంది. కాకపోతే ఈసారి కాస్త గట్టిగానే టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 తో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. మరి డిసెంబర్ 5 నుంచి పుష్పగాడి ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.